ఇప్పుడు చిన్న చిన్న పూరీలు అయితే చేసుకుందాము. సో ఇది మెత్తగా కలుపుకున్నాము కదా, ఇప్పుడు ఇందులోనే హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక్క చిన్న రెసిపీతో అయితే నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. బనానా బన్స్. ఈ స్నాక్ చాలా బాగుంటుందండి, చాలా ఈజీ ప్రాసెస్, ఒక్క 5 నిమిషాల్లో చేసే స్నాక్ అనమాట. సో లేట్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వచ్చేసేయండి. మనము ఒక టీ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుందాము. వేసుకున్నాక యాలకులు ఫ్లేవర్ కోసం, మంచి టేస్ట్ కోసం అయితే ఒక 5 నేను వేస్తున్నాను. చాలా స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి పిల్లలకి, చాలా తొందరగా అయిపోతుంది ఇది. సో ఇప్పుడు నేను లైట్గా వామ్ కూడా వేస్తున్నాను. ఎక్కువ వద్దు, లైట్గా. వామ్ ఎందుకు వేస్తున్నానంటే ఏ కడుపు నొప్పి అది రాకుండా ఉండడానికి. సో నేను వామ్ అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. ఈ పౌడర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ పౌడర్ మనము పక్కన పెట్టుకుందాము. ముందుగా బనానా తీసుకుందాము. సో 2 బనానాలు తీసుకున్నా పర్లేదు, లేదంటే మీకు ఎన్ని పూరీలు కావాలో, ఎన్ని బన్స్ కావాలో, సో అన్ని బనానాలు వేసుకున్నా బాగుంటుంది. స్వీట్గా చాలా బాగుంటుంది. ఇది హెల్తీ రెసిపీ కూడా. ఇప్పుడు బనానాలు అయితే మనం మెత్తగా చేసుకుందాము. ఇలా మెత్తగా అయిపోయింది కదా, ఇప్పుడు మనము గోధుమ పిండి వేసుకుందాము. ఇందులో మనము మైదా వేసుకోవచ్చు, అది అంత హెల్దీ కాదని చెప్పేసి నేను ఇప్పుడు ఆటా వేస్తున్నాను, మల్టీగ్రెయిన్. సో ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. సో ఇది మెత్తగా కలుపుకున్నాము కదా, ఇప్పుడు ఇందులోనే ఇందాక చేసుకున్న పౌడర్ ఉంది కదా, షుగరు, యాలకుల పౌడరు. సో అదైతే వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. షుగర్ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు, తక్కువ తిన్న వాళ్ళకి తక్కువ వేసుకోండి. ఈ బనానాలోనే మనకి చాలా షుగర్ ఉంటుంది, బాగుంటుంది, తియ్యగా ఉంటుంది. వంట సోడా వేసుకుందాం. సుజీ రవ్వని కూడా యాడ్ చేస్తున్నాను నేను. క్రిస్పీగా ఉండడానికి, తినేటప్పుడు పంట కింద బాగుంటుంది, అందుకని చెప్పి నేనైతే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అన్నమాట. ఇది వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ ముద్ద నానేలోపు ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ చేసుకుందాము. ఒక 15 మినిట్స్ పక్కన పెడదాము. ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న చిన్న పూరీలు అయితే చేసుకుందాము.
ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టొచ్చండి, చాలా తొందరగా అయిపోతుంది. పెద్ద పని అని అనుకోకండి. కార్తీక్ వచ్చే టైంకి నేనైతే ఏదో ఒక స్నాక్ చేసి పెడతానండి, ఇలా హెల్దీగా. ఎక్కువ పని అనేది పెట్టుకోను నేను, చిన్న చిన్నగా ప్రాసెస్ ఎంత చిన్నగా ఉంటుందో అంత చిన్నగా ఉన్న రెసిపీస్ అయితే నేను చేస్తాను. పాపం జాబ్ నుంచి వచ్చేసరికి వాళ్ళు చాలా అలసిపోతారు కదా. సో మీరు కూడా మీ పిల్లలకి, మీ హస్బెండ్స్కి కూడా ఇట్లా చేసి పెట్టండి, చాలా మంచిగా తింటారు. ఇది హెల్దీ రెసిపీ కూడా. నేను గోధుమ పిండి వేసానండి, మైదా పిండి వేయలేదు, అన్హెల్దీ కాబట్టి. సో నేను అది ఎంకరేజ్ చేయను, మీరు కూడా చేయకండి. సో ఇప్పుడైతే మనము ఆయిల్ కాగిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ చిన్న చిన్న బన్స్, బనానా బన్స్ అయితే మనం ఫ్రై చేసేసుకుందాము. మనకి మంచిగా రౌండ్గా రావాలంటే ఈ ట్రిక్ అయితే యూజ్ చేయండి. తినడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు పిల్లలు. సో ఇప్పుడైతే మనము వేసేసుకుందాం. ఆయిల్ అంతగా ఏం తాగకపోయినా పర్లేదు. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందాము. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. ఇప్పుడైతే నేను గార్నిష్ చేసేసుకుంటున్నాను. ఇందాక చేసిన షుగర్ పౌడర్ ఉంది కదా, సో అదైతే నేను పైన వేస్తున్నాను. కొంచెం స్పెషల్గా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, అండ్ తిన్నప్పుడు కూడా కొంచెం స్వీట్నెస్ ఇంకా మరింత పెరుగుద్ది అని చెప్పేసి అయితే నేను పైన వేసాను. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, చాలా యమ్మీ అండ్ చాలా టేస్టీగా ఉంది. షుగర్ ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు కీర్తమ్మ నా పెద్ద ఆడవచ్చు అండ్ నా తమ్ముడు అయితే ఇంటికైతే వచ్చేసారు. చాలా సడన్ సర్ప్రైజ్ అనమాట. సో వాళ్ళకైతే టేస్ట్ చూపించేస్తున్నాను, మీరు కూడా వచ్చేసండి. కమ్ ఆన్. హ్యాపీ రక్షాబంధన్. చాలా బాగుంది, చాలా బాగుంది. డిఫరెంట్ టేస్ట్ మీద షుగర్ చాలా బాగుంది. ఇది మొత్తం నేనే తిన్నానంటే అర్థం చేసుకో. స్వీట్ కూడా తక్కువ ఉంది, స్వీట్ తక్కువ ఉంది. బాగుంది. రెసిపీ అప్లోడ్ చేయవద్దు మా ప్లీజ్. నువ్వు చేయి నాకు మరి. చేస్తా. చాలా బాగుంది. ఓకే ఓకే, ఇంకా మొత్తం మీరే తినేస్తారా, మాకన్నా పెడతారా? మాకు కూడా ఉంచండి కొంచెం టేస్ట్ కన్నా. కొంచెం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ and subscribe to my channel, and thanks for watching. Have a nice day. Take care. Bye.